అనంతపురం జిల్లాలో జగన్ పై ఓ సామాన్య వృద్ధుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ శిశుపాలుడిలా తప్పులు చేస్తున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారని చెప్పారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఓ వృద్ధుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఉన్నారని చెప్పారు. జగన్ వాటిని అడ్డుకుంటూ తప్పులు చేసుకుంటూ పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు మౌనంగా వీటిని క్షమిస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని సామాన్య ప్రజలు హాయిగా జీవిస్తున్నారన్నారు. ఏం పనికి పోతారా? బిల్డింగ్ వస్తుంది, బాగా చేస్తారా? ఎవరు ఊరే పని 13,000 అనేది అట్లా క్షమిస్తున్నాడు ఆయన మంచి హృదయంతో. ఎవరి మీద? శిశుపాలుడు, జగన్మోహన్ రెడ్డి మీద శిశుపాలుడు ఆయన 100 తప్పులు క్షమించడానికి ఉన్నాడు ఆయన. అంతే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా మాట్లాడకూడదు. చేసినావో నీకు 11 సీట్లు ఇచ్చినారు, ఇంకా నీకు రాకపోతే ఎట్లా? మంచితనంగా చెయ్యి. అన్ని లేనివన్నీ అన్ని మామిడికాయలు అన్ని భోజనం చేస్తా అంటే వాళ్ళ పనులు పెట్టి వాళ్ళవే చేసి అంత అభిమానం చేస్తానైనా బీజేపీకి మంచి పని చేస్తాను చంద్రబాబు నాయుడు. 101 నమస్కారాలు చేయాలి పాదాలు మొక్కల్లా ముగ్గురికి, పవన్ కళ్యాణ్కి, ఆయన లోకేష్ బాబుకి. మా యొక్క బీజోళ్ళ నుంచి అన్నం తింటున్నాం, ఇన్ని పథకాలు చేస్తున్నాడు ఆయన. పాదాలు అందరం చంద్రబాబు నాయుడు బాగా చల్లగా చూస్తున్నాడు. నాకు అదే 10,000 నేను ఉంటానో పోతాను. నాకు కానీ ఇంకా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచాలి ఇంకా ఉంది చూసే కానీ ఉంటా. చంద్రబాబు ఓటు చేసి చచ్చిపోతానా లేదా ఓటు చేస్తానా అంటే చేశాను. ఉండాలి నాయన ఆయన ఉంటేనే. జై చంద్రబాబు, జై లోకేష్, జై 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 తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శిశుపాలుడికి ఇచ్చినాడే అట్లా క్షమిస్తున్నాడు ఆయన మంచి హృదయంతో. ఎవరి మీద? శిశుపాలుడు, జగన్మోహన్ రెడ్డి మీద శిశుపాలుడు ఆయన 100 తప్పులు క్షమించడానికి ఉన్నాడు ఆయన. అంతే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా మాట్లాడకూడదు. చేసినావో నీకు 11 సీట్లు ఇచ్చినారు, ఇంకా నీకు రాకపోతే ఎట్లా? మంచితనంగా చెయ్యి. అన్ని లేనివన్నీ అన్ని మామిడికాయలు అన్ని భోజనం చేస్తా అంటే